కొరియా ద్వీపకల్పంలో చెత్త యుద్ధం హద్దులు దాటుతున్న వేళ సీన్లోనే అగ్రరాజ్యం ఎంట్రీ ఇచ్చింది. తన అమ్ముల పొదిలో శక్తివంతమైన B-1 బాంబర్ను కొరియా ద్వీపకల్పంలో గింగిరాలు తిప్పింది. ఈ పరిణామమే ఉభయ కొరియాల మధ్య ఉద్రిక్తతలను పతాక స్థాయికి చేరుస్తోంది. ఇంతకు కొరియా ద్వీపకల్పంలో అమెరికా మోస్ట్ డేంజరస్ బాంబర్ ఏం చేస్తోంది? 7 ఏళ్ల తర్వాత ఈ బాంబర్తో విన్యాసాలు నిర్వహించాల్సిన అవసరం అమెరికాకు ఎందుకు వచ్చింది? ఉభయ కొరియాల మధ్య ఉరుముతున్న యుద్ధ మేఘాలు. కొరియా ద్వీపకల్పంలో అమెరికా టాప్ బాంబర్ విన్యాసాలు. చెత్త యుద్ధం వేళ సీన్లోకి అమెరికా B-1B ఎందుకొచ్చింది? యుద్ధం పలు రకాలు. సరిహద్దులో ఫేస్ టు ఫేస్ తలపడటం పాత పద్ధతి. ఇప్పుడు కాలం మారింది, యుద్ధ రీతులు కూడా మారే. చైనా అమెరికా మధ్య కంటికి కనిపించని ఆర్థిక యుద్ధం నడుస్తోంది. పాకిస్తాన్ అయితే మన దేశంలోకి ఫేక్ కరెన్సీ, ఉగ్రవాదులు, డ్రగ్స్ పంపిస్తూ వెన్నుపోటు యుద్ధం చేస్తోంది. రష్యా ఉక్రెయిన్ టెక్నాలజీకి అనుగుణంగా మిసైళ్లు, బాంబులతో దాడులు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం అంతకు మించి పారాచూట్లతో కూడా ఇతర దేశంపై దండెత్తొచ్చు అని నిరూపించిన యుద్ధం ఇది. వీటన్నింటికి మించి టెక్నాలజీ వార్ఫేర్ అని మరొకటి ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ రెండు దేశాల మధ్య యుద్ధం ఒకేలా ఉండదని చెప్పడానికి బోలెడు ఉదాహరణలు. కానీ ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య జరుగుతున్న యుద్ధం మాత్రం ప్రపంచంలోనే ఇంకెవరూ అనుసరించని యుద్ధం. ఆ రెండు దేశాల మధ్య 7 దశాబ్దాలుగా యుద్ధం జరుగుతూనే ఉంది. అది ఇటీవల డర్టీ యాంగిల్ తీసుకుంది. ఉభయ కొరియాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇదే. అమెరికాతో దక్షిణ కొరియా స్నేహం ఉత్తర కొరియాకు మరింత కంటగింపుగా మారింది. అగ్రరాజ్యంతో జత కలిసిన సౌత్ కొరియాపై కిమ్ ఆగ్రహంగా ఉన్నారు. ఇదే సమయంలో తన నిఘా శాటిలైట్ ప్రయోగం దారుణంగా విఫలమైంది. ఈ ఫెయిల్యూర్ చూసి తనను తక్కువగా అంచనా వేస్తారనుకున్నారు ఏమో. దక్షిణ కొరియాపై ముందస్తు దాడి చేసే సత్తా తమకుందని చెప్పే ప్రయత్నంలో అణ్వస్త్రాలు మోసుకెళ్లగల రాకెట్లతో ఉత్తర కొరియా సైన్యం తమ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆధ్వర్యంలో యుద్ధ విన్యాసాలు చేసింది. ఈ విన్యాసాల సమయంలోనే కిమ్ చూస్తుండగానే 18 రాకెట్లతో దక్షిణ కొరియాపై చెత్త జారవిడిచింది. ఇవన్నీ సరిహద్దులతో పాటు సియోల్, జియోంగ్సాంగ్ ప్రావిన్సులోని రహదారులపై పడ్డాయి. మొత్తంగా ఇలాంటివి 260 భారీ బెలూన్లు వచ్చినట్టు దక్షిణ కొరియా తెలిపింది. వాటిలో ఏమున్నాయో తెలుసా? వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాటరీలు, పాడైపోయిన షూలు, పాత పేపర్లతో కూడిన చెత్త. కొన్ని బెలూన్లలో జంతు విసర్జనలు కూడా ఉన్నాయి. పదుల సంఖ్యలో చెత్త బెలూన్లు వస్తుండటంతో సౌత్ కొరియా అప్రమత్తమైంది. భద్రతా బలగాలు, బాంబ్ స్క్వాడ్లు, ఇతర నిపుణుల్ని రంగంలోకి దింపింది. మరోవైపు కిమ్ చెత్త రివెంజిపై దక్షిణ కొరియా ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసింది. అలాగే అనుమానాస్పద వస్తువులపై స్థానిక ప్రజలను దక్షిణ కొరియా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వాటిలోని వస్తువులతో నివాసాలు, విమానాశ్రయాలు, రహదారులకు ప్రమాదమేనని హెచ్చరించింది. ఉత్తర కొరియా చర్యలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని, తమ ప్రజల భద్రతకు తీవ్ర ముప్పు కలిగించేవేనని దక్షిణ కొరియా మండిపడింది. వీటి వల్ల ఉత్పన్నమయ్యే పర్యవసానాలకు కిమ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇలాంటి అమానవీయ చిల్లర పనులను తక్షణమే ఆపాలని స్పష్టం చేసింది. తమ సహనాన్ని పరీక్షించాలని కోరుకుంటోందని, దీనిపై తమ ప్రతిస్పందన ఖచ్చితంగా ఉంటుందని ఉద్ఘాటించింది. ఇదే సమయంలో ఉత్తర కొరియా అధినేత సోదరి కిమ్ యో జోంగ్ తమ చర్యలు సమర్థించుకున్నారు. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అని పేర్కొన్నారు. కిమ్ సోదరి మరో కామెంట్ కూడా చేశారు. అనేక సంవత్సరాలుగా ఉత్తర కొరియా వ్యతిరేక కరపత్రాలతో కూడిన బెలూన్లను దక్షిణ కొరియా పంపుతున్న చర్యతో తమ యాక్షన్ పోల్చారు. వాళ్ళు తరచుగా చేసే కొన్ని పనులనే మేం చేశాం, కానీ వారు అగ్నివర్షం కురిసినట్టు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో నాకు తెలియదు అని కిమ్ సోదరి అన్నారు. నిజానికి ఉభయ కొరియాల మధ్య ఈ చెత్త యుద్ధానికి కారణం గతంలో సౌత్ కొరియా యాక్టివిస్టుల చర్యలే. దక్షిణ కొరియా నుంచి యాంటీ ఉత్తర కొరియా యాక్టివిస్టులు పెద్ద పెద్ద బెలూన్లను సరిహద్దుల్లో ఎగురవేసి ఉత్తర కొరియాలో పడేలా చేసేవాళ్లు. వాటికి కట్టిన బ్యాగుల్లో ప్రజాస్వామ్యం ఆవశ్యకత, ఉత్తర కొరియా పాలకుల అరాచకాలు, అనాగరిక విధానాలను ఎండగడుతూ కరపత్రాలు ఉంచేవాళ్లు. ఉత్తర కొరియాలో నిషేధించిన పాప్ మ్యూజిక్ పెన్ డ్రైవ్స్ తో పాటు కొన్ని పుస్తకాలను కూడా బెలూన్లలో ఉంచి ఎగురవేసేవాళ్లు. వాటిని గాలిలోనే పేల్చేయడానికి ఉత్తర కొరియాను ప్రయత్నించడం, ఉద్రిక్తతలు చోటు చేసుకునేవి. అందుకు కౌంటర్ గానే తమ యాక్షన్ ఉంటుందన్నారు కిమ్ సోదరి. ఈ డర్టీ వార్తోనే ఉభయ కొరియాల మధ్య ఉద్రిక్తతలు పీక్స్ కు చేరిపోయాయి. కట్ చేస్తే సీన్లో అమెరికా ఎంట్రీ ఇచ్చింది. అది కూడా 7 ఏళ్ల తర్వాత తన శత్రుభికర్ B-1 బాంబర్ని కొరియా ద్వీపకల్పంలో గింగిరాలు తిప్పడం మొదలుపెట్టింది. ఈ చర్యలు కిమ్ టెంపర్ను మరింత పెంచుతున్నాయి. ఆయుధ పరీక్షలతో దూకుడు ప్రదర్శిస్తున్న కిమ్ కు హెచ్చరికగా
అమెరికా తన B-1B బాంబర్ ని రంగంలోకి దించింది. తాజాగా కొరియా ద్వీపకల్పంపై ఈ మాన్స్టర్ బాంబర్ గగన విహారం చేసింది. దక్షిణ కొరియాతో కలిసి అమెరికా బాంబింగ్ విన్యాసాలు నిర్వహించింది. 7 ఏళ్లలో ఈ బాంబర్ ఈ ప్రాంతంలో గగన విహారం చేయడం ఇదే మొదటిసారి. ఈ విన్యాసాల్లో అమెరికా, దక్షిణ కొరియాలకు చెందిన అనేక యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. వీటిలో B-1B బాంబర్ జాయింట్ డైరెక్ట్ అటాక్ మ్యునిషన్ అనే బాంబులను జారవిడిచింది. చివరిసారిగా ఈ బాంబర్ 2017లో కొరియా ద్వీపకల్పంపై గగన విహారం చేసింది. JDAM అనేది ఒక మార్గనిర్దేశక వ్యవస్థ. ఇది సంప్రదాయ అన్గైడెడ్ బాంబులను మరింత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగల GPS గైడెడ్ ఆయుధాలుగా మారుస్తుంది. అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు, బాంబర్లు, డ్రోన్లు ఈ JDAM-లను ప్రయోగించగలవు. రష్యా దాడుల్ని ఎదుర్కోవడానికి వీటిని ఉక్రెయిన్ కు కూడా సరఫరా చేస్తోంది. అలాంటి శత్రు భీకర బాంబర్ను కొరియా ద్వీపకల్పంలో దించడమే కిమ్ కు మంట తెప్పిస్తోంది. నిజానికి ఎన్నో ఆశలు పెట్టుకున్న నిఘా ఉపగ్రహం ఫెయిల్యూర్ తో కిమ్ తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో కిమ్ను రెచ్చగొట్టడం కొరివితో తలగొక్కోవడమే. ప్రపంచంలో ఏ దేశాధినేత అయినా మరొకరిపై దాడి చేయాలంటే 1కి 100 సార్లు ఆలోచిస్తారు. కానీ కిమ్ ఒక్కసారి డిసైడ్ అయితే ఎవరి మాట వినని టైప్. అందులోనూ సౌత్ కొరియాతో మాటల్లేవు, మాట్లాడుకోవడాలు లేవని ఇటీవలే తేల్చి చెప్పేశారు. అంటే ఆ దేశంతో యుద్ధానికి సిద్ధమని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇదే సమయంలో నార్త్ కొరియా ఆయుధ మిస్టరీ గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు. కిమ్ అయితే తన దగ్గర అణ్వాయుధాలు ఉన్నట్టు పలు సందర్భాల్లో ప్రకటించారు. అమెరికాను ధ్వంసం చేసే బ్యాలిస్టిక్ మిసైళ్లను సైతం అభివృద్ధి చేశామని, తమ జోలికి రావద్దని కూడా హెచ్చరించారు. అయినప్పటికీ సౌత్ కొరియా, అమెరికా విన్యాసాల పేరిట కిమ్ను రెచ్చగొడుతూనే ఉన్నాయి. ఈ పరిణామాలు చివరికి ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో చూడాలి.